పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభకు సంబంధించి వర్తమాన అంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. శ్రీమతి ద్రౌపది ముర్ము 25 జూలై 2022న భారతదేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఈమె 2015 నుండి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు. ప్రారంభ జీవితం మరియు విద్య 20 జూన్ 1958న ఒడిశాలో మయూర్భంజ్లోని ఉపర్బెడా గ్రామంలో సంతాలీ గిరిజన కుటుంబంలో జన్మించారు. ఈమె భువనేశ్వర్లోని రమాదేవి మహిళా కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందింది. కళాశాల విద్యను పొందిన తన గ్రామం నుండి మొదటి మహిళగా గుర్తింపు పొందింది. వృత్తిపరమైన వృత్తి 1979 నుండి 1983 వరకు శ్రీమతి ముర్ము ఒడిశా ప్రభుత్వ నీటిపారుదల మరియు విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేశారు. తరువాత ఆమె 1994 నుండి 1997 వరకు శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్, రాయ్రంగపూర్లో గౌరవ ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. ప్రజా జీవితం 2000లో శ్రీమతి ముర్ము ఒడిశా శాసనసభ సభ్యునిగా రాయ్రంగపూర్ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు మరియు 2009 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2 పర్యాయాలు పనిచేశారు. ఈ కాలంలో ఆమె మార్చి 6, 2000 నుండి ఆగస్టు 6, 2002 వరకు ఒడిశా ప్రభుత్వంలో రాష్ట్ర స్వతంత్ర బాధ్యత వాణిజ్యం మరియు రవాణా శాఖ మంత్రిగా మరియు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆమె ఒడిశా శాసనసభ యొక్క హౌస్ కమిటీలు మరియు స్టాండింగ్ కమిటీలతో సహా వివిధ కమిటీలలో సభ్యురాలుగా కూడా నియమితులయ్యారు. శాసన సభ్యురాలిగా ఆమె చేసిన సేవలకు గాను ఒడిశా శాసనసభ ద్వారా 2007లో పండిట్ నీలకంఠ దాస్ ఉత్తమ శాసన సభ్యురాలిగా అవార్డును అందుకుంది. జార్ఖండ్ గవర్నర్ శ్రీమతి ముర్ము 18 మే 2015న జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు. గిరిజనులు అధికంగా ఉన్న రాష్ట్రానికి ఆమె మొదటి మహిళా గిరిజన గవర్నర్. ఆమె రాష్ట్ర విశ్వవిద్యాలయాల పరీక్ష మరియు నియామక ప్రక్రియలలో సంస్కరణలను ప్రవేశపెట్టింది. వ్యక్తిగత జీవితం 1981లో శ్రీమతి ముర్ము బ్యాంకులో అధికారిగా ఉన్న శ్యామ్ చరణ్ ముర్ముని ఆలస్యంగా వివాహం చేసుకున్నాడు. ఆమెకు శ్రీమతి ముర్ము అనే కుమార్తె ఉంది. ఆమెకు ఇతిశ్రీ ముర్ము అనే కుమార్తె ఉంది. అల్లుడు శ్రీ గణేష్ హెంబ్రామ్ ఇతను రగ్బీ ప్లేయర్. పర్యటనలు భారత రాష్ట్రపతిగా శ్రీమతి ద్రౌపది ముర్ము దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ఆమె 2022లో యునైటెడ్ కింగ్డమ్ను సందర్శించి 2023లో సురినామ్ మరియు సెర్బియాకు రాష్ట్ర పర్యటనలకు వెళ్ళింది. సురినామ్ యొక్క అత్యున్నత విశిష్టమైన గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ఎల్లో స్టార్ అందుకున్న మొదటి భారతీయురాలుగా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గుర్తింపు పొందారు. రాజ్యసభలో 250 మందికి మించకుండా సభ్యులు ఉండాలి. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 238 మంది సభ్యులు మరియు రాష్ట్రపతి నామినేట్ చేసిన 12 మంది సభ్యులు. రాజ్యసభ శాశ్వత సంస్థ మరియు రద్దుకు లోబడి ఉండదు. అయితే సభ్యులలో 1/3 ప్రతి 2వ సంవత్సరం పదవీ విరమణ చేస్తారు మరియు వారి స్థానంలో కొత్తగా ఎన్నికైన సభ్యులు ఉంటారు. ప్రతి సభ్యుడు 6 సంవత్సరాలకు ఒక కాలానికి ఎన్నుకోబడతారు. లోక్సభ సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఆధారంగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులతో లోక్సభ ఏర్పడుతుంది. భారత రాజ్యాంగం లోక్సభలో గరిష్టంగా 550 మంది సభ్యులను అనుమతించింది. 530 మంది రాష్ట్రాలు మరియు 20 మంది కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం లోక్సభలో 543 స్థానాలు ఎన్నికైన ప్రజాప్రతినిధులచే భర్తీ చేయబడుతున్నాయి. కేంద్ర మంత్రివర్గం 2024 ప్రధానిగా నరేంద్ర మోడీ సహా 72 మందితో పూర్తిస్థాయి నూతన కేంద్ర మంత్రివర్గం కొలువు తీరింది. 30 మందితో కేబినెట్ మంత్రులుగా, 5గురితో స్వతంత్ర, 36 మందితో సహాయ మంత్రులుగా రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్నాథ్ సింగ్ భాజపా రక్షణ శాఖ, అమిత్ షా భాజపా హోంమంత్రిత్వ శాఖ, నితిన్ గడ్కరీ భాజపా రోడ్లు, రహదారులు,
జగత్ ప్రకాష్ నడ్డా భాజపా ఆరోగ్య శాఖ, శివరాజ్ సింగ్ చౌహాన్ భాజపా వ్యవసాయం రైతు సంక్షేమం, నిర్మలా సీతారామన్ భాజపా ఆర్థిక శాఖ, సుబ్రహ్మణ్యం జయశంకర్ భాజపా విదేశీ వ్యవహారాలు, మనోహర్ లాల్ ఖట్టర్ భాజపా విద్యుత్ గృహ నిర్మాణ శాఖ, హెచ్డి కుమారస్వామి జేడీఎస్ భారీ పరిశ్రమలు ఉక్కు, పీయూష్ వేద్ ప్రకాష్ గోయల్ భాజపా కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, ధర్మేంద్ర ప్రధాన్ భాజపా విద్యాశాఖ, జీతన్ రామ్ మాంఘీ హెచ్ఏఎం సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, రాజీవ్ రంజన్ లలన్ సింగ్ జేడీయూ పంచాయతీరాజ్ మత్స్య పశు సంవర్ధక డైరీ, సర్బానంద్ సోనోవాల్ భాజపా షిప్పింగ్ పోర్టులు, వీరేంద్ర కుమార్ భాజపా సామాజిక న్యాయం సాధికారత, కింజరాపు రామ్మోహన్ నాయుడు తెదేపా పౌర విమానయాన శాఖ, ప్రహ్లాద్ వెంకటేష్ జోషి భాజపా వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ నూతన పునరుత్పాదక ఇంధనం, జుయల్ ఓరం భాజపా గిరిజన వ్యవహారాలు, గిరిరాజ్ సింగ్ భాజపా జౌళి పరిశ్రమ, అశ్విని వైష్ణవ్ భాజపా రైల్వే సమాచార ప్రసారాలు ఐటీ ఎలక్ట్రానిక్స్, జ్యోతిరాదిత్య సింధియా భాజపా కమ్యూనికేషన్స్ ఈశాన్య ప్రాంత అభివృద్ధి, భూపేంద్ర యాదవ్ భాజపా పర్యావరణం అటవీ వాతావరణ మార్పులు, గజేంద్ర సింగ్ షెకావత్ భాజపా పర్యాటక సాంస్కృతిక శాఖ, అన్నపూర్ణాదేవి భాజపా మహిళా శిశు సంక్షేమాభివృద్ధి, కిరణ్ రిజిజు భాజపా పార్లమెంటరీ వ్యవహారాలు మైనారిటీ వ్యవహారాలు, హర్దీప్ సింగ్ పూరి భాజపా పెట్రోలియం సహజ వాయువులు, మన్సుఖ్ ఎల్ మాండవీయ భాజపా కార్మిక ఉపాధి కల్పన క్రీడలు యువజన వ్యవహారాలు, గంగాపురం కిషన్ రెడ్డి భాజపా బొగ్గు గనులు, చిరాగ్ పాస్వాన్ ఏలేపి పాస్వాన్ ఆహార శుద్ధి పరిశ్రమలు, సిఆర్ పాటిల్ భాజపా జలశక్తి సహాయ మంత్రులు స్వతంత్ర హోదా, రావ్ ఇంద్రజిత్ సింగ్ భాజపా గణాంకాలు కార్యక్రమాల అమలు సాంస్కృతిక, జితేంద్ర సింగ్ భాజపా శాస్త్ర సాంకేతిక భౌగోళిక శాస్త్ర ప్రధానమంత్రి కార్యాలయం సిబ్బంది వ్యవహారాలు పెన్షన్లు అణు ఇంధనం అంతరిక్షం, అర్జున్ రామ్ మేఘవాల్ భాజపా న్యాయం పార్లమెంటరీ వ్యవహారాలు, ప్రతాప్రావ్ గణపత్రావ్ జాదవ్ శివసేన ఆయుష్ ఆరోగ్య కుటుంబ సంక్షేమం, జయంత్ చౌదరి ఆర్ఎల్డి నైపుణ్యాభివృద్ధి ఎంటర్ప్రెన్యూర్ విద్య సహాయ మంత్రులు, జితిన్ ప్రసాద్ భాజపా వాణిజ్య పరిశ్రమలు ఐటీ ఎలక్ట్రానిక్స్, శ్రీపాద్ యశో నాయక్ భాజపా విద్యుత్ కొత్త పునరుత్పాదక ఇంధనం, పంకజ్ చౌదరి భాజపా ఆర్థికం, క్రిషన్ పాల్ భాజపా సహకారం, రామ్దాస్ అఠావలే ఆర్పిఐ సామాజిక న్యాయం సాధికారత, రామ్నాథ్ ఠాకూర్ జేడీయూ వ్యవసాయం రైతు సంక్షేమం, నిత్యానంద రాయ్ భాజపా హోం, అనుప్రియ పటేల్ అప్నాదల్ ఆరోగ్య కుటుంబ సంక్షేమం ఎరువులు రసాయనాలు, వి సోమన్న భాజపా జలశక్తి రైల్వే, పెమ్మసాని చంద్రశేఖర్ తెదేపా గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్, ఎస్పి సింగ్ బఘేల్ భాజపా మత్స్య పశుసంవర్ధక డైరీ పంచాయతీరాజ్, శోభా కరంద్లాజే భాజపా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు కార్మిక ఉపాధి, కీర్తివర్ధన్ సింగ్ భాజపా పర్యావరణ అటవీ వాతావరణ మార్పులు విదేశాంగ, బిఎల్ వర్మ భాజపా వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ సామాజిక న్యాయం సాధికారత, శాంతాను ఠాకూర్ భాజపా పోర్టులు షిప్పింగ్ వాటర్వేస్, సురేష్ గోపి భాజపా పెట్రోలియం సహజవాయువులు పర్యాటకం, ఎల్ మురుగన్ భాజపా సమాచార ప్రసారాలు పార్లమెంటరీ వ్యవహారాలు, అజయ్ టమ్టా భాజపా రోడ్డు రవాణా హైవేలు, బండి సంజయ్ కుమార్ భాజపా హోం, కమలేష్ పాస్వాన్ భాజపా గ్రామీణాభివృద్ధి, భగీరథ్ చౌదరి భాజపా వ్యవసాయ రైతు సంక్షేమం, సతీష్ చంద్ర దూబే భాజపా బొగ్గు గనులు, సంజయ్ సేఠ్ భాజపా రక్షణ,
రవనీత్ సింగ్ బిట్టు, భాజపా ఆహార శుద్ధి పరిశ్రమ, రైల్వేలు. దుర్గాదాస్ ఉయికే, భాజపా గిరిజన వ్యవహారాలు. రక్షా నిఖిల్ ఖడ్సే, భాజపా యువజన వ్యవహారాలు, క్రీడలు. సుకాంత మజుందార్, భాజపా విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధి. సావిత్రి ఠాకూర్, భాజపా మహిళా శిశు సంక్షేమాభివృద్ధి. టోకన్ సాహు, భాజపా గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాలు. రాజ్ భూషణ్ చౌదరి, భాజపా జల్ శక్తి. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, భాజపా భారీ పరిశ్రమలు, ఉక్కు. హర్ష్ మల్హోత్రా, భాజపా కార్పొరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా, హైవేలు. నిముబెన్ జయంతిభాయ్ భాంబానియా, భాజపా వినియోగదారులు వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ. మురళీధర్ మోహోల్, భాజపా సహకార పౌర విమానయానం. జార్జ్ కురియన్, భాజపా మైనార్టీ వ్యవహారాలు, మత్స్య పశుసంవర్ధక, డైరీ. పవిత్ర మార్గరీటా, భాజపా విదేశీ వ్యవహారాలు, టెక్స్టైల్స్. అధికార భాష పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా అమిత్ షా. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా అధికార భాష పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అధికార భాషపై పార్లమెంటరీ కమిటీని పునర్నిర్మించేందుకు న్యూఢిల్లీలో కమిటీ సమావేశం జరిగింది. 2019లో తొలిసారిగా కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన అమిత్ షా 2024 వరకు పనిచేశారు. తనను చైర్పర్సన్గా మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధికార భాషల చట్టం 1963లోని సెక్షన్ 4 ప్రకారం 1976లో అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ లోక్సభ, రాజ్యసభకు చెందిన 30 మంది సభ్యులతో ఉంటుంది. 23వ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 23వ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటును ఆమోదించారు. ఇది సెప్టెంబర్ 1, 2024 నుంచి ఆగస్టు 31, 2027 వరకు పనిచేస్తుంది. ఇది చట్టపరమైన సంస్కరణలను సమీక్షించి సిఫార్సు చేస్తుంది. కమిషన్లో పూర్తికాల చైర్పర్సన్, 4 సభ్యులు, అదనపు ఎక్స్ అఫీసియా 5 పార్ట్ టైం సభ్యులు ఉంటారు. 22వ లా కమిషన్ కాల వ్యవధి 2024 ఆగస్టు 31తో ముగిసింది. రాజ్యసభ నైతిక విలువల కమిటీ చైర్మన్గా ఘనశ్యామ్. రాజస్థాన్కు చెందిన భాజపా ఎంపీ ఘనశ్యామ్ తివారీ రాజ్యసభ నైతిక విలువల కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. కమిటీ పునర్నిర్మాణంలో భాగంగా ఎగువ సభ చైర్మన్ జగదీష్ ధన్ఖడ్ ఈ నియామకాన్ని చేపట్టారు. 2024 అక్టోబర్ 10 నుంచి ఇది అమలులోకి వచ్చింది. కమిటీలో ప్రమోద్ తివారీ కాంగ్రెస్, డెరెక్ ఓబ్రియన్ టీఎంసీ, తిరుచి శివ డీఎంకే, సంజయ్ సింగ్ ఆప్, విజయసాయి రెడ్డి వైకాపా, సస్మిత్ పాత్ర బీజేడీ, ప్రేమ్చంద్ గుప్తా ఆర్జేడీ, ఎంవి కులకర్ణి, దర్శన్ సింగ్ భాజపా సభ్యులుగా ఉన్నారు. వివిధ పార్లమెంటరీ కమిటీల చైర్మన్ల నియామకం. ప్రజాపద్దుల కమిటీ పీఏసీ చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ నియమితులయ్యారు. లోక్సభ సభ్యులు 15 మంది, రాజ్యసభ సభ్యులు 7గురితో కూడిన ఈ కమిటీకి ఆయన నేతృత్వం వహిస్తారు. అంచనాల కమిటీకి డాక్టర్ సంజయ్ జైస్వాల్, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి బైజయంత్ పాండా, ఎస్సీ ఎస్టీల సంక్షేమ కమిటీకి ఫగాన్ సింగ్ కులస్తే, ఓబీసీలపై కమిటీకి గణేష్ సింగ్లను చైర్మన్లుగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారు. ఆర్థిక సంబంధాలకు సంబంధించి పీఏసీ అంచనాలు, ప్రభుత్వ సంస్థల కమిటీలను ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు, ప్రభుత్వ రంగ సంస్థల సమర్థ నిర్వహణ వ్యవహారాలను ఈ కమిటీలు అధ్యయనం చేస్తాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గవర్నర్లే సంధానకర్తలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2 రోజుల గవర్నర్ల సదస్సును 2024 ఆగస్టు 2న ప్రారంభించారు. 2024 ఆగస్టు 3న ముగిసిన ఈ సదస్సులో ఆమె ప్రసంగించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గవర్నర్లు అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని ముర్ము సూచించారు. ఆమె కేంద్ర రాష్ట్ర సంబంధాల రూపకల్పన, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వివిధ అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. రాష్ట్రపతి భవన్లో మారిన 2 హాళ్ల పేర్లు. రాష్ట్రపతి భవన్లో 2 హాళ్ల పేర్లను మార్చారు. దర్బార్ హాల్ను గణతంత్ర మండపంగా, అశోక హాల్ను అశోక మండపంగా నామకరణం చేశారు. దర్బార్ హాల్ను జాతీయ అవార్డులు ప్రదానం చేసేందుకు, ముఖ్యమైన వేడుకలు నిర్వహించేందుకు ఉపయోగిస్తుండగా,
అశోక హాల్‌లో ఓ బాల్ రూమ్‌గా ఉపయోగపడుతుంది. ఉద్యోగులు సరోగసితో పిల్లలను పొందిన 6 నెలల సెలవులు. అద్దె గర్భం, సరోగసి ద్వారా సంతానాన్ని పొందిన ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఇకపై 180 రోజుల పాటు మాతృత్వ సెలవులు పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ లీవ్ రూల్స్ 1972లో సవరణలు చేసింది. సరోగసి కోసం గర్భాన్ని అద్దెకి ఇచ్చిన మహిళ కూడా ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆమెకు ప్రసూతి సెలవులు లభిస్తాయి. సరోగసి ద్వారా సంతానాన్ని పొందిన తండ్రి కమిషనింగ్ ఫాదర్ కూడా బిడ్డ పుట్టినప్పటి నుంచి మొదటి 6 నెలల్లో 15 రోజుల పితృత్వపు సెలవులు పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్యానెల్ స్పీకర్‌గా ఎంపీ కృష్ణప్రసాద్. లోక్సభ స్పీకర్ సభాపతి స్థానంలో లేని సమయంలో సభ కార్యకలాపాలను అధ్యక్షత వహించడానికి 8 మందిని సభాపతి ఓం బిర్లా నియమించారు. ఈ ప్యానెల్ స్పీకర్ల జాబితాలో జగదాంబిక పాల్, ఏ. రాజా, పిపి మోహన్, సంధ్యారాయ్, దిలీప్ సైకియా, శైలజా, కాకోలి ఘోష్, దస్తీదార్, అవధేష్ ప్రసాద్లు ప్యానెల్ స్పీకర్లుగా ఉన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ కూటమికి చెందిన తెన్నేటి కృష్ణప్రసాద్కు ప్యానెల్లో స్థానం కల్పించారు. రాజ్యసభకు ఎన్నికైన కొత్త ఎంపీలు. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎగువ సభకు కొత్తగా ఎంపికైన 6 ఎంపీలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభకు ఎన్నికైన నియమితులైన మొత్తం 61 మంది కొత్త సభ్యులకు చైర్మన్ ధన్ఖడ్ స్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బీహార్ ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ మొదటివారు. ఆ తర్వాత జార్ఖండ్ నుంచి జేఎంఎం పార్టీకి చెందిన సర్ఫరాజ్ అహ్మద్, బీజేపీకి చెందిన ప్రదీప్ కుమార్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్ నుంచి బీజేపీకి చెందిన ఎంపీలు బంసీలాల్ గుర్జార్, మాయా సరోలియా, బల్యోగి ఉమేష్ నాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. యాక్ట్ 4 డేస్ లెక్సియా ప్రచారం ప్రారంభం. రాష్ట్రపతి భవన్ మరియు పార్లమెంటుతో సహా భారతదేశంలో కీలక ప్రభుత్వ భవనాలు ఎరుపు రంగులో లైటింగ్ చేయబడ్డాయి. ఈ లైటింగ్ యాక్ట్ 4 డేస్ లెక్సియా ప్రచారంలో భాగంగా జరిగింది. సుమారు 35 మిలియన్ల మంది విద్యార్థులను కలిగి ఉన్న భారతదేశ జనాభాలో 20% మందిని ప్రభావితం చేసే డైస్లెక్సియా మరియు ఇతర అభ్యాస వైకల్యాల గురించి అవగాహన పెంచడం దీని లక్ష్యం. రాష్ట్రపతి భవన్, అమృత్ ఉద్యాన్లో కోనార్క్ రథ చక్రాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం రథచక్రాల నమూనాలను రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేశారు. అచ్చం కోనార్క్ చక్రాలను తలపించేలా ఎర్రని ఇసుక రాతితో రూపొందించిన 4 చక్రాలను రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రం అమృత్ ఉద్యానవనంలో ప్రతిష్ఠించారు. కోనార్క్ సూర్య దేవాలయం యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ కేంద్రాల్లో ఒకటి. ఒడిశా ఆలయ నిర్మాణ శైలికి ఇది తార్కాణం. సియాచిన్ బేస్ క్యాంపును సందర్శించిన ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 సెప్టెంబర్ 26న లద్దాఖ్లోని సియాచిన్ బేస్ క్యాంపును సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ ఉన్న సైనికులకు ఉత్సాహాన్ని నింపే ప్రసంగం చేశారు. భారీ మంచుపాతం, -50 డిగ్రీల ఉష్ణోగ్రతల వంటి ప్రతికూల పరిస్థితుల్లో మాతృభూమి రక్షణ కోసం మీ చాటుతున్న త్యాగం, సాహసం అసాధారణం. 1984లో జరిగిన ఆపరేషన్ మేఘదూత్లో అమరులైన సైనికుల త్యాగాన్ని ఆమె కొనియాడారు. ఈ సందర్శనతో సియాచిన్ క్యాంప్ బేస్ను సందర్శించిన 3వ రాష్ట్రపతిగా ముర్ము గుర్తింపు పొందారు. అంతకుముందు రాష్ట్రపతులు ఏపీజే అబ్దుల్ కలాం, రామ్నాథ్ కోవింద్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా సోమనాథన్. సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్ 2024 ఆగస్టు 30న కేబినెట్ కొత్త సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. 5 ఏళ్ల నుంచి కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా పనిచేస్తున్న రాజీవ్ గౌబా స్థానంలో ఈయన
బాధ్యతలు స్వీకరించి 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. క్యాట్ సభ్యురాలుగా జయవర్మ సిన్హా, రైల్వే బోర్డు మాజీ చైర్పర్సన్, సీఈఓ జయవర్మ సిన్హా కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ సభ్యురాలుగా నియమితులయ్యారు. 2024 ఆగస్టు 31న రైల్వే బోర్డు నుంచి పదవీ విరమణ చేశాక ఈ బాధ్యతలు స్వీకరించారు. అమల్లోకి ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ చట్టం. ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ కమాండ్ కంట్రోల్ డిసిప్లైన్ చట్టం 2024 మే 10 నుంచి అమల్లోకి వచ్చిందని రక్షణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన బిల్లు 2023 వర్షాకాల సమావేశంలో పార్లమెంటు ఆమోదం పొందింది. థియేటరైజేషన్ ప్రణాళిక అమలుకు ప్రభుత్వ చర్యల నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. థియేటరైజేషన్ విధానంలో సైన్యం, వాయుసేన, నౌకాదళం సామర్థ్యాలను ఏకీకృతం చేయడం, వాటి వనరులను యుద్ధాలు, సైనిక చర్యల్లో సమర్థంగా వినియోగించుకోవడం లక్ష్యం. స్వచ్ఛత పఖ్వాడాలను నిర్వహించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2024 ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు స్వచ్ఛత పఖ్వాడాలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన 2024 సంవత్సరానికి స్వచ్ఛత పఖ్వాడా క్యాలెండర్ ప్రకారం జరిగింది. ఈ పఖ్వాడాలో భాగంగా పరిశుభ్రత డ్రైవ్లు నిర్వహించబడ్డాయి. పాత ఫైళ్లు సమీక్షించబడ్డాయి. పాత వస్తువులను వేలం కోసం గుర్తించడం జరిగింది. కార్యాలయాల శుభ్రపరచడం, విద్యార్థులకు స్వచ్ఛత ప్రజ్ఞత చేయించడం, వ్యాసరచన పోటీలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు కూడా జరిగాయి. స్వచ్ఛత పారామితులలో ఉత్తమంగా నిలిచిన విభాగాలకు బహుమతులను అందించబడ్డాయి. ప్రాజెక్ట్ ఐమెక్. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఐమెక్ ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. రాబోయే 100 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ప్రపంచ వాణిజ్యానికి ఆధారంగా రానున్నదని, భారత్తో పాటు యావత్ ప్రపంచానికి ఇది గేమ్ చేంజర్గా మారుతుందని పేర్కొన్నారు. ఐమెక్ ప్రాజెక్ట్ అంటే మిడిల్ ఈస్ట్ ద్వారా భారతదేశాన్ని యూరోప్తో అనుసంధానించే ఒక మెగా ప్రాజెక్ట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్. 2023 సెప్టెంబర్లో ఢిల్లీ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన G20 సదస్సులో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. 65 ఏళ్లలో 7.8% తగ్గిన హిందూ జనాభా. భారత్లోని హిందువుల జనాభా తగ్గుతుందని, మైనారిటీల జనాభా క్రమంగా పెరుగుతుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యయనంలో తేలింది. 1950 నుంచి 2015 మధ్య దేశంలో మొత్తం జనాభాలో హిందువుల జనాభా 7.8% తగ్గినట్లు వెల్లడి అయ్యింది. 1950లో దేశ జనాభాలో హిందువులు 84% మంది ఉండగా 2015 నాటికి దాదాపు 78%కి పడిపోయినట్లు అధ్యయనం వెల్లడించింది. ఇదే సమయంలో మొత్తం జనాభాలో ముస్లింల జనాభా 9.84% నుంచి 14.9%కి చేరింది. 33% రాజ్యసభ సభ్యులపై క్రిమినల్ కేసులు. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. వీరిలో 225 మంది సిట్టింగ్ ఎంపీలపై నమోదైన క్రిమినల్ కేసులు వారి ఆస్తులను ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ విశ్లేషించింది. ఒక నివేదిక విడుదల చేసింది. 225 మంది రాజ్యసభ సభ్యులు 33% మంది 75 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించింది. 225 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూపాయలు 19,602 కోట్లు అని తేల్చింది. అలాగే వీరిలో 14% మంది అంటే 31 మంది బిలియనీర్లు ఉన్నారని తెలియజేసింది. 18% మంది 40 మంది ఎంపీలపై హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరాల్లో కేసులు నమోదయ్యాయని పేర్కొంది. బ్లూ ఆధార్ కార్డు. ఆధార్ కార్డును దేశంలోని అందరికీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI జారీ చేస్తుంది. అయితే బ్లూ ఆధార్ కార్డును మాత్రం దేశంలో 5 ఏళ్ల కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలకు జారీ చేస్తారు. ఇది నీలి రంగులో ఉన్న కారణంగానే దీనిని బ్లూ ఆధార్ కార్డు అని అంటారు. 5 ఏళ్లు దాటాక ఆధార్ అప్డేట్. సాధారణ ఆధార్ కార్డుకు ఇది భిన్నంగా ఉంటుంది. పెద్దల మాదిరిగా కాకుండా పిల్లలకు కార్డులు జారీ చేయడానికి బయోమెట్రిక్ డేటా అవసరం లేదు. దీనికి బదులుగా UIDకి లింక్ అయిన ఆ చిన్నారుల తల్లిదండ్రుల సమాచారం, వారి ఫోటోల ఆధారంగా పిల్లలకు బ్లూ ఆధార్ కార్డు జారీ అవుతుంది. అయితే పిల్లలకు 5 ఏళ్లు దాటాక ఆధార్ కార్డు అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
ఈ గేమింగ్ కట్టడిపై కేంద్ర స్వతంత్ర నియంత్రణ సంస్థ దేశీయంగా ఆన్‌లైన్ గేమింగ్ రంగాన్ని కట్టడి చేసేందుకు స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా నేషనల్ లా యూనివర్సిటీ, గేమింగ్ ఫెడరేషన్ కలిసి పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. దేశీయంగా డ్రీమ్11 మొబైల్ ప్రీమియర్ లీగ్, డెల్టా టెక్ గేమింగ్, నజారా గేమ్స్ 24, గి7 వంటి పలు సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ గేమింగ్ మార్కెట్ దాదాపు $3 బిలియన్ స్థాయిలో ఉంది. ఇందులో 80% వాటా రియల్ మనీ ప్లాట్‌ఫామ్లదే ఉంటుంది. అమెరికా, బ్రెజిల్‌ను కూడా దాటేసి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద గేమింగ్ మార్కెట్‌గా మారినట్లు గేమింగ్ కంపెనీ వింజో తెలిపింది. జమ్మూ కాశ్మీర్ బిల్లును ఆమోదించిన లోక్సభలో జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు 2023, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ సవరణ బిల్లు 2023ను కేంద్రం ప్రవేశపెట్టింది. 6 గంటల పైచిలుకు చర్చ అనంతరం సభ వాటిని ఆమోదించింది. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2023పై పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ కాశ్మీర్లో 47 అసెంబ్లీ సీట్లు, జమ్మూలో 43 అసెంబ్లీ సీట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పీఓకేకు 24 ప్రత్యేక స్థానాలు కేటాయించినట్లు తెలిపారు. కాశ్మీర్ పండిట్లకు ప్రత్యేకంగా 2 సీట్లను రిజర్వ్ చేసినట్లు తెలిపారు. ఈ బిల్లుతో జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ స్థానాలు 90కి పెరిగాయి. రాజ్యసభ సభ్యులుగా 9 మంది ప్రమాణం. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ సహా 9 మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులోని రాజ్యసభ ఛాంబర్లో వారితో ప్రమాణం చేయించారు. 2019లో ఒకసారి రాజ్యసభకు ఎన్నికైన ఆయన ఇటీవల రెండోసారి ఎన్నికయ్యారు. ఆయనతో పాటు భాజపా సభ్యులు బీజే దేశాయ్, కేడీ ఘాలా, నాగేంద్ర రే ప్రమాణ స్వీకారం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎన్నికైన డెరెక్ ఓబ్రియన్, డోలా సేన్, ఎస్ఎస్ రే, పీసీ బరేయిక్, సమీరుల్ ఇస్లాం ఎంపీలుగా ప్రమాణం చేశారు. సమాచార ప్రసార శాఖల పరిధిలోకి ఆన్లైన్ గేమింగ్ ప్రకటనలు. ఆన్లైన్ గేమింగ్ వాణిజ్య ప్రకటనలను సమాచార ప్రసార శాఖల పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలను మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం సినిమాలు, దృశ్య శ్రవణ కార్యక్రమాలు, ఆన్లైన్ కంటెంట్ ప్రొవైడర్లు, పబ్లిషర్లు రూపొందించే కంటెంట్, ఆన్లైన్ వాణిజ్య ప్రకటనలు సమాచార ప్రసార శాఖ పరిధిలోకి వస్తాయి. ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ ప్రకటనలు ఈ విభాగంలోనే ఉంటాయి. రాజ్యసభ సభ్యులుగా 3 ప్రమాణం. రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన 3 భాజపా సభ్యులు ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో దేవేంద్ర ప్రతాప్ సింగ్ ఛత్తీస్గఢ్, తేజ్వీర్ సింగ్ ఉత్తరప్రదేశ్, మహేంద్ర భట్ ఉత్తరాఖండ్ ఉన్నారు. రేణుకా చౌదరి సహా 10 మంది రాజ్యసభ సభ్యుల ప్రమాణం. పార్లమెంటులోని ఎగువ సభకు కొత్తగా ఎన్నికైన 10 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఎం. జయదేవ్ భాయ్ నాయక్, ఎన్.కే. భాండాగే, మిలింద్ మురళీ దేవ్రా, అజిత్ మాధవరావు, రేణుకా చౌదరి, అమర్ పాల్ మౌర్య, సంజయ్ సేథ్, రాంజీలాల్ సుమన్, సాగరిక ఘోష్, మమతా ఠాకూర్ ఉన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో వీరందరితో రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రమాణం చేయించారు. ఎగువ సభ సభ్యురాలుగా సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా 14 మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. వీరిలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఉన్నారు. వీరితో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కొత్త పార్లమెంట్ భవనంలో ప్రమాణం చేయించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీ కాలం ముగియడంతో ఖాళీ అయిన రాజస్థాన్లోని రాజ్యసభ సీటు నుంచి సోనియా ఎగువ సభ సభ్యురాలుగా అడుగుపెట్టారు. 2.5 దశాబ్దాల పాటు లోక్సభలో ఎంపీగా విధులు నిర్వహించిన ఆమె రాజ్యసభకు ఎంపికవడం ఇదే తొలిసారి. గాంధీ కుటుంబం నుంచి సోనియా గాంధీ రెండో రాజ్యసభ సభ్యురాలు. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 2.5 ఏళ్ల ఆగస్టు 1964, ఫిబ్రవరి 1967 ఎగువ సభ సభ్యురాలుగా బాధ్యతలు నిర్వహించారు. ఒడిశా నుంచి మంత్రి వైష్ణవ్, కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేతలు అజయ్ మాకెన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, యూపీ నుంచి భాజపా నేత ఆర్పీఎన్ సింగ్, పశ్చిమ బెంగాల్ నుంచి భాజపా సభ్యుడు
సమీక్ భట్టాచార్య తదితరులు కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. రాష్ట్రపతిపై రిట్ పిటిషన్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కేరళ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. శాసనసభ ఆమోదించిన 4 బిల్లులను ముర్ము ఆమోదించకుండా నిలుపుదల చేయడాన్ని అందులో సవాల్ చేసింది. అధికరణ 32 ప్రకారం వేసిన ఈ పిటిషన్లో రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ చర్యలను తప్పుపట్టింది. బిల్లులోని అంశాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలతో ముడిపడి లేకపోయినా వాటిని రాష్ట్రపతికి గవర్నర్ పంపడాన్ని ప్రశ్నించింది. రాష్ట్రపతి గవర్నర్ చర్యలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరింది. కేంద్రాన్ని, రాష్ట్రపతి కార్యదర్శిని, గవర్నర్ను, ఆయన అదనపు కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, సహకార సంఘాల చట్టాల సవరణకు సంబంధించిన 7 బిల్లులను శాసనసభ ఆమోదించినా గవర్నర్ చాలా నెలలుగా తన దగ్గర పెండింగ్లో ఉంచుకున్నారని పిటిషన్లో ప్రభుత్వం పేర్కొంది. బిల్లులపై నెలల తరబడి గవర్నర్ నిర్ణయం తీసుకోకపోవడంతో గతంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతేడాది నవంబర్ 20న సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో 7 బిల్లులను రాష్ట్రపతికి గవర్నర్ పంపారు. అదే నెల 29న ప్రభుత్వ పిటిషన్ను విచారిస్తూ బిల్లులను గవర్నర్ తన దగ్గర ఉంచుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ప్రధానమంత్రి మ్యూజియంగా నెహ్రూ మ్యూజియం. దేశ రాజధాని న్యూఢిల్లీ తీన్మూర్తి భవనంలో అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ NMMLని ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీగా 2023 ఆగస్టు 14న పేరు మార్చారు. తీన్మూర్తి భవనం 16 ఏళ్ల పాటు నెహ్రూ అధికార నివాసంగా ఉంది. 1966 ఏప్రిల్ 1న అందులో నెహ్రూ మ్యూజియంను ఏర్పాటు చేశారు. 700కు తగ్గిన ఎంపీల ఓటు విలువ. ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుల ఎంపీ ఓటు విలువ 700కు పడిపోయింది. గతంలో ఇది 708గా ఉండేది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రద్దవడమే ఇందుకు కారణం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. జమ్మూ కాశ్మీర్లో శాసనసభ ఉనికిలో లేకపోవడంతో దేశవ్యాప్తంగా ఎంపీల ఓటు విలువ తగ్గిపోతున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపీల ఓటు విలువ రాష్ట్రంలో శాసనసభ సభ్యుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. మోదీపై పీహెచ్డీ చేసిన మొట్టమొదటి ముస్లిం మహిళగా నజ్మా పర్వీన్. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రధాని పదవి చేపట్టాక ఆయనపై పీహెచ్డీలు చేసిన వారు చాలామంది ఉన్నారు. కానీ వారిలో ముస్లిం స్కాలర్, అందున మహిళా ముస్లిం స్కాలర్ దాదాపుగా లేరు. ఆ విధంగా చూస్తే మోదీపై పీహెచ్డీ చేసిన మొదటి మహిళా స్కాలర్గా వారణాసికి చెందిన నజ్మా పర్వీన్ గుర్తింపు పొందింది. నజ్మా పర్వీన్ది వారణాసి దాపున ఉన్న లల్లాపురా. తల్లిదండ్రులు చేనేత కార్మికులు. పర్వీన్ బెనారస్ హిందూ యూనివర్సిటీ BHUలో పొలిటికల్ సైన్స్ చదివి 2014లో పీహెచ్డీ సీటు తెచ్చుకుంది. ఆ సమయంలో ఆమె ఎంచుకున్న అంశం నరేంద్ర మోడీస్ పొలిటికల్ లీడర్షిప్ యాన్ అనలిటికల్ స్టడీ. ఈమె భారతీయ ఆవామ్ పార్టీని స్థాపించింది. NBRI నమో 108. భారత ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన కాలాన్ని గుర్తిస్తూ ఇటీవలే CSIR NBRI నమో 108 అనే కమలం పువ్వు మొక్కను అభివృద్ధి చేసింది. OTTల్లో కూడా పొగాకు వ్యతిరేక హెచ్చరికలు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం మే 31 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓవర్ ది టాప్ OTT ప్లాట్ఫామ్లలో కూడా పొగాకు వ్యతిరేక హెచ్చరికలు, ప్రకటనల ప్రచారాన్ని తప్పనిసరి చేసింది. సినిమా థియేటర్లు, టీవీ కార్యక్రమాల్లో మాదిరిగానే OTTల్లో కూడా పొగాకు వ్యతిరేక డిస్క్లెయిమర్లు వేసేలా సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం 2004కు కేంద్రం సవరణ చేసింది. దేశద్రోహానికి 7 ఏళ్ల జైలు శిక్ష. దేశద్రోహం కేసులో దోషులకు విధించే జైలు శిక్షను కనిష్టంగా 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు పెంచాలని భారత న్యాయ కమిషన్ సిఫారసు చేసింది. దీనివల్ల నేర తీవ్రతను బట్టి శిక్ష విధించే అవకాశం న్యాయస్థానాలకు లభిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు ఈ నివేదికను న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి రిటైర్డ్ ఇటీవల కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్కు సమర్పించారు. ఇన్ ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె
శర్మిష్ఠ ఇన్ ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్ పేరుతో పుస్తకాన్ని రాశారు. అమ్మాయిల కనీస వివాహ వయసు 18-21 ఏళ్లకు పెంపు జయ జైట్లీ కమిటీ. అమ్మాయిల కనీస వివాహ వయసు 18-21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన చారిత్రాత్మక బిల్లును లోతుగా పరిశీలించే స్టాండింగ్ కమిటీ స్థాయి సంఘంలో ఒకే ఒక్క మహిళా ఎంపీ ఉన్నారు. విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడలపై ఉన్న శాఖాపరమైన స్టాండింగ్ కమిటీలో మొత్తం 31 మంది సభ్యులుండగా దీంట్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభ సుస్మితా దేవ్ ఒక్కరే మహిళ. బీజేపీ సీనియర్ నేత వినయ్ సహస్రబుద్ధే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తుండగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, వైఎస్ఆర్సీపీ ఒక్కరికే దీంట్లో ప్రాతినిధ్యం ఉంది. జయ జైట్లీ కమిటీ సిఫారసులు. అమ్మాయిల కనీస వివాహ వయసు పెంపుపై సమతా పార్టీ మాజీ ఎంపీ జయ జైట్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహ నిషేధ చట్టం 2006కు మార్పులు తలపెట్టింది. యువతల వివాహ వయసు 18-21 ఏళ్లు పెంచడానికి ఉద్దేశించిన బాల్య వివాహ నిషేధ సవరణ చట్టం 2021 బిల్లును కేంద్ర ప్రభుత్వం 2021 ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 2021 డిసెంబర్ 21న లోక్సభలో ప్రవేశపెట్టింది. అయితే బిల్లుపై లోతైన పరిశీలన అవసరమని విపక్షాలు కోరడంతో ప్రభుత్వం దీనిని స్టాండింగ్ కమిటీకి పంపింది. ఈ బిల్లు చట్టం రూపం దాలిస్తే అమ్మాయిల కనీస వివాహ వయసు విషయంలో ఏ మతానికి చెందిన పర్సనల్ లా కూడా వర్తించదు. కనీస వివాహ వయసు 21 ఏళ్లు అన్ని మతాలకు సమానంగా వర్తిస్తుంది. ఏకరూపత వస్తుంది. మతపరమైన పర్సనల్ లాల్లో ఏమి నిర్దేశించినా అది ఇక చెల్లుబాటు కాదు. ద ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ద పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్, ద ముస్లిం పర్సనల్ లా షరియత్ అప్లికేషన్ యాక్ట్, ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ద హిందూ మ్యారేజ్ యాక్ట్, ద ఫారిన్ మ్యారేజ్ యాక్ట్లకు బాల్య వివాహ నిషేధ సవరణ 2021 సవరణలు చేస్తుంది. ఏకరూపత ఉండేలా కనీస వివాహ వయసు 21 ఏళ్లుగా నిర్దేశిస్తుంది. ఒక దేశం ఒక విద్యార్థి ఐడి అపార్ వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అని పిలువబడే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఏపీఏఆర్ని అమలు చేయాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ ఐడిలో 17 అంకెలు ఉంటాయి. ఎన్టీఆర్ రూ.100 స్మారక నాణెం విడుదల. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నట దిగ్గజం, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు పేరిట రూ.100 స్మారక నాణెంను రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సినీ, రాజకీయ రంగంలో చేసిన సేవల గుర్తింపుగా నాణెం విడుదల చేశారు. నాగాలాండ్ మొదటి మహిళా సభ్యురాలుగా ఫోంగ్నోన్ కొన్యాక్. నాగాలాండ్ నుంచి మొదటి మహిళా సభ్యురాలుగా ఫోంగ్నోన్ కొన్యాక్ రాజ్యసభలో అధ్యక్షత వహించారు. అంతకుముందు జూలై 17, 2023న వైస్ చైర్మన్ల ప్యానెల్లో నియమితులైన మొట్టమొదటి మహిళా సభ్యురాలుగా కొన్యాక్ చరిత్ర సృష్టించారు. లింగ సమానత్వాన్ని తీసుకురావడానికి రాజ్యసభ చైర్మన్ శ్రీ జగదీప్ ధన్కర్ వైస్ చైర్పర్సన్ల ప్యానెల్కు 4 మహిళా సభ్యులను మొత్తం సంఖ్యలో 50% నామినేట్ చేశారు. మధ్యవర్తిత్వ చట్టంపై టీకే విశ్వనాథన్ కమిటీ. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం సయోధ్య చట్టానికి సంబంధించి సంస్కరణలను సిఫార్సు చేసేందుకు మాజీ న్యాయ కార్యదర్శి టీకే విశ్వనాథన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలోని న్యాయస్థానాలపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలోని న్యాయ వ్యవహారాల విభాగం ఏర్పాటు చేసిన ఈ కమిటీలో అటార్నీ జనరల్ ఎన్ వెంకటరమణ కూడా సభ్యుడు. ఓబీసీల ఉపవర్గీకరణపై రాష్ట్రపతి జస్టిస్ రోహిణి కమిషన్ నివేదిక. ఇతర వెనుకబడిన ఓబీసీ ఉపవర్గీకరణ అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్ రోహిణి కమిషన్ తన నివేదికను 2023 ఆగస్టు 1న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. 2017 అక్టోబర్లో జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ సీజే జస్టిస్ జి. రోహిణి అధ్యక్షతన ఈ కమిషన్ను నియమించారు. ఏబీ కోయి బహానా నహీ జాతీయ ప్రచారం. దేశంలో లింగ ఆధారిత వివక్షను నిర్మూలించాలన్న ఉద్దేశంతో కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం నవంబర్ 25,
2024 సందర్భంగా 'అబ్ కోయి బహానా నాహీ' జాతీయ ప్రచారాన్ని ప్రారంభించారు.